తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎదగడం కష్టమనే అభిప్రాయం అందరిలో ఉంది. అందులో వాస్తవం కూడా ఉంది. తెలుగులో అలాంటి టాలెంట్, అందమున్న నటీమణులకు మంచి పాత్రలు రాకుండా పోతుండడంతో వారు పరభాషల వైపు చూస్తున్నారు. అలా తెలుగమ్మాయి అయినా దక్షిణాది ఇతర భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి పిల్ల, బబ్లీ పాత్రల హీరోయిన్ మాన్య. చిలిపితనం, అమాయకత్వంతో కూడిన పాత్రలతో ఆమె అందరినీ మెప్పించి గుర్తింపును తెచ్చుకుంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నాగార్జున, హరికృష్ణ, రవితేజలు నటించిన సీతారామరాజుతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీహరి నటించిన దేవా, విజయశాంతి, సాహస బాలుడు, విచిత్ర కోతి, శ్రీకాంత్, రమ్యకృష్ణల ఇంగ్లీష్ పెళ్లం, ఈస్ట్ గోదావరి మొగుడు, బ్యాచులర్స్, సాంబయ్య, కాలేజీ, శివన్న, గణపతి, బ్రహ్మచారులు, తమాషా, ఎంతవారులైనా తదితర చిత్రాల్లో నటించింది. ఇక ఈమె శివాజీతో కలిసి చేసిన చిత్రం మాయదారి మైసమ్మో. ఈ సినిమాలోని మైసమ్మో మైసమ్మో అనే పాట ఇప్పటికీ ఓ ఊపు ఊపేస్తోంది. ఎలాంటి సంబరాల్లోనైనా ఈ పాట వినపడాల్సిందే. ఇక ఈమె తెలుగులో పాటు మలయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. 1982లో జన్మించిన ఈమె 97 నుంచి 2007 వరకు నటిగా బిజీగానే గడిపింది. తన తండ్రి ఇంగ్లాండ్కు చెందిన డాక్టర్, తల్లి పేరు పద్మిని నాయుడు. ఈమె కూడా ఇంగ్లాండ్లో పెరిగింది. ఈమె సోదరి పేరు మీరా నాయుడు. ఈమె మే 31, 2008లో సత్య పటేల్ని వివాహం చేసుకుంది. 2012లో ఆయన నుంచి విడిపోయింది. ఆ తర్వాత నార్త్ ఇండియన్ అయిన వికాస్ వాజ్పేయిని వివాహమాడింది. తన 14వ ఏటనే మోడలింగ్ చేసింది. మొత్తంగా దక్షిణాదిలో 40 చిత్రాల్లో నటించింది. భర్త నార్త్ ఇండియన్ అయినా కూడా తన తల్లితో పాటు తన పాపకి కూడా తెలుగు నేర్పుతోంది. ప్రస్తుతం ఆమె యుఎస్ లో జేపీ మోర్గాన్ సంస్థలో కీలకమైన ఉద్యోగం చేస్తోంది. కొలంబియా యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. తన భర్తే తనకు మొదటిసారిగా తెలుగులో ప్రపోజల్ చేశాడని అంటోంది. ఇప్పటికీ తనకు తెలుగు నటీనటులతో పెద్దగా కాంట్రాక్ట్ లేకపోయినా మలయాళం, తమిళ సహనటులు తనతో టచ్ లో ఉన్నారని, ముఖ్యంగా మలయాళ నటి భావన తనకు మంచి ఫ్రెండ్ అని అంటోంది. సాక్షి శివానంద్ కూడా అమెరికాలోనే ఉంటున్నారని ఓసారి చెప్పిందని, ఆమెను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న ఆమె తన మదర్ ల్యాండ్ అన్నా, తన మదర్ టంగ్ అన్నా ఎంతో ఇష్టమని చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.